నమస్తే, వెల్కమ్ టు లియో. హరిహర వీరమల్లు జూలై 24వ తారీఖున వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది ఫస్ట్ పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా మూవీ అని చెప్పుకోవచ్చు. అయితే ఈ సినిమా గురించి దాదాపు 5 ఏళ్ల నుంచి షూటింగ్ జరుగుతూ ఉంది. కొన్ని రకరకాల కారణాల వల్ల ఎన్నోసార్లు పోస్ట్ పోన్ అవుతూ వస్తుందని చెప్పుకోవాలి. అదేకాక షూటింగ్ అవ్వడం కూడా చాలా లేట్ అయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే పవర్ స్టార్ గారు ఓన్లీ హీరో కాదు, ఆయన రాజకీయ పార్టీ అంటే జనసేన పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు. అదేవిధంగా 2024కు సంబంధించినటువంటి ఒక ఏపీ ఎలక్షన్స్లో కూటమి తరఫున కూటమిలో ఒక భాగంగా అంటే తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, వీటన్నిటిలో 100% స్ట్రైక్ రేట్తో ఆయన అక్కడ ఘన విజయాన్ని సాధించారు. ఇక్కడ సినిమాల్లో కూడా ఇండస్ట్రియల్ రికార్డ్స్ ఎన్నోసార్లు బద్దలు కొట్టిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అవడం కావచ్చు, రాజకీయ కారణాలు కావచ్చు, చాలా వరకు లేట్ అవుతూ వస్తుంది. కానీ ఇప్పుడు ఏదైతే జూలై 24వ తారీఖు 2025న రిలీజ్ కాబోతుంది. అయితే ఈ సినిమాకి సంబంధించిన దర్శకత్వం ఎవరైతే ఉన్నారో క్రిష్ జాగర్లమూడి గారు ఈ యొక్క సినిమాకి దర్శకత్వం వహించారని చెప్పుకోవాలి. కాకపోతే కొన్ని అనివార్య కార్యాల వలన ఆయన లాస్ట్ మూమెంట్లో ఆయన తప్పుకోవడం జరిగింది. అయితే ఏఎన్ రత్న గారి కొడుకు ఈ సినిమాకి సంబంధించిన డైరెక్షన్ మాత్రం చూసుకున్నారని చెప్పొచ్చు. అదే విధంగా పవన్ కళ్యాణ్ గారికి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి ఒక త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కూడా ఈ యొక్క సినిమాలో హస్తం ఉందని చెప్పుకోవాలి. అయితే మొత్తానికి ఎంతగానో వెయిట్ చేస్తున్నటువంటి ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి మాత్రం పెద్ద ఫీస్టే వస్తుందని చెప్పుకోవచ్చు. మొన్నటిదాకా అంచనాలు ఏవీ లేకుండా ఉన్నటువంటి ఒక సందర్భంలో ఎప్పుడైతే ట్రైలర్ రిలీజ్ అయిందో ఆ రిలీజ్ అయిన దగ్గర నుంచి మాత్రం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్లో పెద్ద ఫీస్ట్ అని చెప్పుకోవాలి. అయితే పవన్ కళ్యాణ్ గారి లుక్స్ కావచ్చు, ఆయనకు సంబంధించినటువంటి ఒక ఫైట్ సీన్స్ కావచ్చు, ఆ యొక్క మార్షల్ ఆర్ట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చూసిన తర్వాత నిజంగా పవన్ కళ్యాణ్ గారి కెరియర్లో ఇదొక పెద్ద మైల్ స్టోన్ కాబోతుందా అంటే అవుననే సమాధానం వస్తుంది. అయితే మొత్తానికి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి ఈ యొక్క హరిహర వీరమల్లు సినిమా పైన ఎలాంటి అంచనాలు ఉన్నాయంటే భారీ అంచనాలు అని చెప్పుకోవాలి. అయితే హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించి సెన్సార్ బోర్డ్ ఏం చెప్తుంది అనేటువంటి కీలక అంశాలు అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. అయితే సినిమాకు సంబంధించి ఏదైతే మొదటి నుంచి కూడా చూసుకుంటే సినిమా చాలా అత్యద్భుతంగా వచ్చిందని చెప్పి, కానీ చాలా లేట్ అయినా సరే చాలా పర్ఫెక్ట్గా వచ్చిందని చెప్పి తెలుస్తుంది. అదిగాక మనం చూసినటువంటి ట్రైలర్లో కూడా విఎఫ్ఎక్స్ కావచ్చు, ఎడిటింగ్ కావచ్చు చాలా చక్కగా కుదిరాయని చెప్పుకోవాలి. అయితే పవన్ కళ్యాణ్ గారి లుక్స్ కూడా చాలా హైలైట్ అని చెప్పుకోవచ్చు. వీటన్నిటితో పాటు సెన్సార్ బోర్డ్ ఏం చెప్తుంది అంటే దాదాపు 162 నిమిషాల పాటు ఈ యొక్క సినిమాకు సంబంధించిన నిడివి ఉంది. అంటే దాదాపు 2 గంటల 42 నిమిషాల పాటు సినిమా ఉందని చెప్పైతే మనకి సెన్సార్ బోర్డ్ చెప్పింది. అది కాక ఈ సినిమాకు సంబంధించి మనకి U/A అంటే యూనివర్సల్, చిన్నపిల్లలతో పాటు పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా చూడొచ్చు అని చెప్పేసి అయితే అంటున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి కొంత కలిసి వచ్చేటువంటి ఒక ఏంటి అంటే మొన్న ఈ మధ్య చూసాం మనం చావా సినిమా, ఏదైతే ఛత్రపతి శివాజీకి సంబంధించినటువంటి కొడుకు సంభాజీ మహారాజ్ సంబంధించి విక్కీ కౌశల్ నటించినటువంటి ఒక చావా సినిమా కూడా సేమ్ ఔరంగజేబ్ సంబంధించినటువంటి ఒక కాలంలో అప్పుడు ఎలాగ ఔరంగజేబ్ పైన ఎలాంటి దండయాత్రలు చేశారు, అదేవిధంగా సంభాజీ మహారాజ్ చావా ఎలాంటి కష్టాలు పడ్డాడు, హిందూయిజం కోసం ఆయన చేసినటువంటి పోరాటం ఏంటి, అదే కాకుండా సనాతన ధర్మం అంటే అందరినీ సమానంగా చూస్తూనే ఖచ్చితంగా ఇతర మతాలకు సంబంధించి మనం వాళ్ళకి ఒక గౌరవాన్ని ఇవ్వాలి అనేటువంటి ఒక పదాలు కావచ్చు, ఇవన్నీ మనం చూస్తూ వస్తున్నాం. అయితే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఈ యొక్క సనాతన ధర్మం అనేది ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమా కాకుండా గత నుంచి కూడా ఆయన సనాతన ధర్మం అని చెప్పి మనం ఎన్నోసార్లు దీక్షలు చేయడం కూడా చూసాం. వారాహి దీక్షలు కావచ్చు, ఇలాంటి ఎన్నో చూస్తూ వస్తున్నాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి ఒక సినిమాలో దాదాపు 162 నిమిషాలు, అదేవిధంగా 2 గంటల 42 నిమిషాల పాటు ఈ సినిమా వచ్చిందని చెప్పేసి, అదేవిధంగా చూసుకుంటే U/A సర్టిఫికేట్ వచ్చింది. అదేవిధంగా చూసుకుంటే ఈ సినిమాకి సంబంధించి ఈ నెల 20వ తారీఖున ఏదైతే 20వ తారీఖు 2025న ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ అట్ వైజాగ్లో జరగబోతుంది. స్పెషల్ గెస్ట్గా రాజమౌళి గారు రాబోతున్నారన్న సంగతి తెలుస్తుంది. హరిహర వీరమల్లుకు సంబంధించి చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ గారి సినిమా రాబోతుంది కాబట్టి నిజంగా మనం ఈ విషయంలో చెప్పుకోవాలంటే పవన్ ఫ్యాన్స్కి మాత్రం ఖచ్చితంగా ఇదొక పండగ వాతావరణం ఉంది. ఇది మరొక సంక్రాంతి లాగా కాబోతుందనే చెప్పుకోవాలి. మొత్తానికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఈగర్గా వెయిట్ చేస్తున్నటువంటి ఒక సినిమా
అది హరిహర వీరమల్లు. ఈ సినిమా గురించి ఇంకా చెప్పుకోవాలంటే ఏఎన్ రత్నం గారికి గతంలో ఖుషి టైంలో ఆయన చాలా భారీ హిట్ అయితే ఇచ్చారు. ఆ హిట్ తర్వాత మళ్ళీ అంత పెద్ద హిట్ అనేది ఏఎన్ రత్నం గారికి దొరకలేదు. సో ఆ టైంలో ఆయన ఇచ్చినటువంటి ఒక కమిట్మెంట్ ఏదైతే ఉందో ఖచ్చితంగా మీ ఆర్థిక ఇబ్బందులు కావచ్చు ఇవన్నీ కూడా తొలగిపోవడానికి కోసం నేను ఖచ్చితంగా మీతో మరొక సినిమా చేస్తానని చెప్పేసి అనడం, ఆ సినిమాకు సంబంధించి హరిహర వీరమల్లుకు సంబంధించిన స్టోరీ తీసుకొని రావడం, గతంలో మనకున్నటువంటి చరిత్ర ఎలా ఉంది ఏంటి అనేది, సనాతన ధర్మం ఏంటి అనేది చెప్పుకోవడానికి కోసం మొన్న రిలీజ్ అయిన ట్రైలర్లో కూడా చాలా చక్కగా అయితే అర్థమైంది. సో ఈ సినిమాకు సంబంధించిన దర్శకత్వంలో కూడా మనకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది ఏంటి అంటే మటుకు ఫస్ట్ క్రిష్ జగన్మూలి, అదేవిధంగా మనం చూసుకుంటే ఏఎన్ రత్నం గారి కొడుకు కూడా ఈ సినిమాకు సంబంధించి దర్శకత్వం వహించారని చెప్పేసి ఈ సినిమాలో వేయడం మనం చూస్తూ వస్తున్నాం. సో ఈ సినిమాకు సంబంధించి మంచి మ్యూజిక్ కావచ్చు అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. సో ఈ నెల 24వ తారీఖున రిలీజ్ కాబోతున్నటువంటి ఒక హరిహర వీరమల్లుకి మన లియో తరఫున కూడా ఆల్ ది బెస్ట్ చెప్పేసుకుందాం. నమస్తే.